అంటే మీకు లా ఇష్టమా రాజకీయం ఇష్టమా అంటే ఏం చెప్తారు? రాజకీయం కోసం లా చేస్తుంది. గ్లామర్గా ఉన్న అమ్మాయిలు, గ్లామర్గా ఉన్న లేడీస్, చాలా రకాల సమస్యలు ఉంటాయి, చాలా రకాల కామెంట్లు ఉంటాయి. ఒక చిన్న పాయింట్ గురించి బాధపడితే నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయలేను. బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? వచ్చే కామెంట్స్లో జస్ట్ ఇవి మాత్రం వస్తాయి. రకరకాల బూతులు కామెంట్లు పెడతారు. అవునవును. ఇవన్నీ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేడీగా ఇలా అనడానికని నాకు ఈ ఝాన్సీకి రాణి అండి. ఏంటంటే మేడం, మీ కళ్ళతో ఎప్పుడన్నా మీ ఆయన్ని కంట్రోల్ చేస్తుంటారా? ఆ సిచ్యువేషన్ అయితే రాలేదండి. చిన్న డాన్స్ చేయి మమ్మీ అంటారా? వాళ్ళే వీడియో తీస్తారు నాకు. మరి ఏదో ఎస్పీనో లేకపోతే ఏదో పోలీస్ ఇప్పుడు నాకు కలెక్టర్ అంటే చాలా ఇష్టం అండి. అసలు యాక్చువల్ గా ఏంటి మీ గోల్ మేడం? నా గోల్ అయితే అదే. వైసీపీ పార్టీలోకి ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు మీరు? సో నాకు ఒక లీడర్ అవ్వాలి, సో నేను ఎదగాలి. మీరు రెడ్డెమ్మ కాబట్టి రెడ్ల పార్టీలోకి వెళ్ళారు. అసలు ఎప్పుడన్నా నాకు మీట్ అయినా కూడా మీ కులం ఏంటని కూడా అడగను. నేను కులంని ఎప్పుడు ఎంకరేజ్ కూడా చేయను. మీకు ఇంకా భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా సినిమాలో ఆఫర్ వస్తే మేమే డైరెక్ట్ చేసుకొని మేమే ప్రొడ్యూస్ పెట్టుకొని చేద్దాం. లేదంటే మీరే చెప్పుకుంటూ చెప్పండి ఏదన్నా. చంద్రముఖి లాగా వెంట్రుకలు వదులుకోవడం, ఇలా పూసుకోవడం, మీరు కళ్ళతోనే అన్ని కూడా భావాలు పలికిస్తారు అని విన్నాము. సిగ్గుతో కూడిన స్మైల్, వెమ్మడే కోపం. మీ ఆయన అట్లే చూసారా మేడం? రే అసలు అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నారు? ఆడ మగ అనేది ఒక జెండర్. తగ్గేదే లేదా? తగ్గేదేలా. ఎవరికైతే మనం నచ్చలేదో వాళ్ళు వాళ్ళ కళ్ళని నేత్రదానం చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి కళ్ళు గుడ్లు తిప్పండి మేడం కెమెరా ముందర. అంటే ఎలా తిప్పమంటారు? ఎలాగో నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. ఆడదంటే అబల కాదు సబల అని విన్నాం. తర్వాత రాజకీయాల్లోనే కాదు, రణరంగంలో కూడా, యుద్ధంలో కూడా ఆడవారు ఇప్పుడు దూసుకుపోతుండేది మనం చూసాం, అందున మన భారతదేశంలో. అలాంటిది రాజకీయాల్లో కూడా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మహిళలు వస్తే సమాజంలో మరింత మంచి జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సమాజంలో స్త్రీలు ఎందుకు రావాలి, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు అని రకరకాలుగా క్వశ్చన్లు చేసి రకరకాలుగా కామెంట్లు చేసే వాళ్ళని కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో నెగ్గుకొస్తాను, నేనంటూ రాజకీయాల్లో నాదంటూ ఒక ముద్ర వేయాలని అనంతపురంలో ఒక స్త్రీ, ఆమె కూలూరు విశాలారెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు ఫస్ట్ బీజేపీ పార్టీలో ఉన్నారు అని విన్నాను మేడం. బీజేపీ పార్టీలో ఏం చేసేవారు అక్కడ? మీ క్యాడర్ ఏంటి? నేను బీజేపీ పార్టీలో ఫస్ట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అండి. తర్వాత ఇప్పుడు అక్క అధ్యక్షురాల్ని మార్చిన తర్వాత మళ్ళీ అదే పోస్ట్ తీసుకోమన్నారు. కానీ నేను ఇప్పుడు లా చేస్తున్నాను, దానివల్ల నాకు కొంచెం టైం అడ్జస్ట్ అవ్వదు అని చెప్పేసి అది కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అంటే జనరల్ సెక్రటరీ అంటే. సో అందుకని అంటే బేటీ బచావో బేటీ పడావో డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఇచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతానికి అది చేసేదాన్ని. ఇప్పుడు జాయిన్ అయినారు వైసీపీ పార్టీలో మేడం? నిన్ననే అండి. నిన్న అది ఎంతమందితోనో జాయిన్ అయినాను. మీతో పాటు కూడా కొంతమంది మహిళలను కూడా తీసుకొచ్చారని విన్నాను. ఎంతమందితో జాయిన్ అయినారు? 10 మంది అండి. నేను నిన్న జాయిన్ అయ్యాను. ఈ రోజు మార్నింగ్ సార్ గారి ఆధ్వర్యంలో 10 మందిని జాయిన్ చేశాను. మీరు ఎల్ఎల్బి చేసుకుంటూ ఒక అడ్వకేట్గా రాణించాలని కోరుకుంటారు. మీరెందుకు అది చేసుకుంటూ రాజకీయంలోకి రావాలని ఎందుకు అనుకున్నారండి? దానికి రాజకీయానికి చాలా లింక్ ఉందండి. చెప్పండి. అంటే ఎల్ఎల్బి చేయడం వల్ల మనకి చాలా పాయింట్స్ తెలుస్తాయి అన్నమాట. రాజకీయంలో మనం ఎలా ఉండాలి, ప్లస్ లీగల్గా ఎలా వెళ్ళాలి. ఇప్పుడు రాజకీయం అంటే అన్నిటికీ సంబంధం ఉంటుంది. ఒక మంచి కానీ చెడు కానీ చేసినప్పుడు ఒక లీగల్ పాయింట్స్ మనకు తెలిస్తే రేపు పొద్దున మనం చేసే పనులలో మంచి పనులే చేయొచ్చు. ఏదైనా తప్పు అంటే మనకు చెప్పే కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల నాకు ఎల్ఎల్బి కూడా చేయాలని మా ఆయన కూడా సపోర్ట్ చేసి మొన్ననే రీసెంట్గా జాయిన్ అయ్యాను. అంటే మీకు లా ఇష్టమా రాజకీయం ఇష్టమా అంటే ఏం చెప్తారు? రాజకీయమే ఇష్టం అండి. రాజకీయం కోసం లా చేస్తున్నా. అంటే రాజకీయంలో రేపు పొద్దున మంచి చెడు లీగల్ పాయింట్స్ నాకు తెలియడం వల్ల నేను రాజకీయంలో ముందుకు వెళ్ళడానికి నాకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. మీరు రాజకీయంలోకి పోతాను అన్నప్పుడు మీ ఇంట్లో సహకారం ఎలా ఉంది మేడం? చాలా అండి. రాజకీయమే కాదండి, నేను యాక్చువల్గా బేసిక్గా యాక్టర్ అండి.
యాక్టర్. ఓ, ఒక సీరియల్ చేశాను ఎన్నెన్నో జన్మల బంధంలో. ఫస్ట్ 2021లో దీపావళి అప్పుడు నాకు మోజ్ లో వీడియోస్ చేసేదాన్ని, మోజ్ యాప్లో. దానివల్ల నాకు ఈ మోజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు చూసి అతన్ని అడిగారంట, ఆ మేడం చేస్తారేమో అడగండి అని చెప్పి ఒక సీరియల్లో చేసే అబ్బాయిని అడిగితే దానివల్ల నాకు అవకాశం వచ్చింది. నేను ఇంటర్వ్యూకి మా స్టూడియోకి వెళ్ళాను హైదరాబాద్కి, వెంటనే ఇచ్చేసారు నాకు అవకాశం. విలన్కి ఫ్రెండ్ రోల్, జర్నలిస్ట్ రోలు. సో కాకపోతే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కరోనా టైం కాబట్టి నేను ఆ 3 ఎపిసోడ్స్ చేశాను. మా పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల మా ఆయనకి ఇబ్బంది అవ్వలేదు భోజనానికి. తర్వాత మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. మా పిల్లలు ఇంకా కాలేజెస్కి వెళ్ళడంతో ఇంటి దగ్గర మా ఆయనకి భోజనానికి ఇబ్బంది. 2 వీక్స్ అక్కడే ఉండాల్సి వచ్చేది, అంటే షూటింగ్ పరంగా. దానివల్ల కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంకా సీరియల్స్, మళ్ళీ ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను త్రిష గారితో. దాంట్లో కూడా జర్నలిస్ట్ రోల్, జస్ట్ ఒక 3 క్వశ్చన్స్ అడగడము, మళ్ళీ ఒక యాడ్ చేశాను. అవన్నీ చేసిన తర్వాత ఇంకా మా ఆయనకు భోజనానికి ఇబ్బంది అని చెప్పి అది స్టాప్ చేసుకున్నాను. సో నాకు ఇంకోటి, చిన్నప్పటి నుంచి టీవీలో ఒక పవర్ఫుల్ లేడీ చూస్తే నన్ను నేను ఊహించుకునేదాన్ని. అంటే నేను ఒక లీడర్ అవ్వాలి, నేను జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలి, అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ నాకు ముందు అంత ఆలోచన రాలేదు. యాక్టింగ్ స్టైల్లో వెళ్ళిపోయాను. ప్లస్ నేను ఇంకో ప్లేయర్ కూడా, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. నేను పాన్ ఇండియా తరఫున బెంగళూరులో ఆడాను అనమాట. సో అలా వెళ్ళేదాన్ని. సడన్గా ఇంకా అది స్టాప్ చేసుకోవాల్సి వచ్చేసరికి ఇక్కడ వెళ్దాం, పొలిటికల్గా వెళ్దాం, ఇంకా నాకు ఫ్యూచర్ ఉంది కదా అన్నట్టు బీజేపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీలో ఎన్ని సంవత్సరాలు? 2 years అవుతుందండి. 2 years. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ అండి. నాకు మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళు తొందరగా చేసేసారు. అంటే ఫ్రెండ్ కొడుకు, మంచి సంబంధం. మళ్ళీ మనం హైదరాబాద్లో అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో హైదరాబాద్లో కొత్త సంబంధాలంటే మోసాలు జరుగుతాయి అని చెప్పి ఫ్రెండ్ కొడుకే కదా అని చెప్పి తొందరగా 18 అంటే ఇంటర్ అవుతానే మ్యారేజ్ చేసేసారు. డిగ్రీ కూడా చేయలేదు? నేను మళ్ళీ డిగ్రీను ఎంఏ అంతా మా ఆయన ఎస్కేలో చేయించారు. లవ్ మ్యారేజ్ అండి? లేదు లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. మా మమ్మీ వాళ్ళే చేశారు. ఎందుకంటే మళ్ళీ మాకి ఒక సిస్టర్ ఉండేది, కొంచెం అమ్మాయి హ్యాండిక్యాప్, అంటే కొంచెం మైండ్ అలా. అమ్మాయిని పట్టుకొని మళ్ళీ కొత్త సంబంధాలు చూసి ఇబ్బంది అవుతుంది. మంచి సంబంధం వచ్చింది, ఎందుకు కాదనుకోవాలి, మంచి అబ్బాయి కదా అని. కానీ ఆ రోజు అలా చేయడం వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. ఆ రోజు బాధ అనిపించిందా మీకు? ఆ రోజు అంటే నేను ఎదురు చెప్పలేను, చిన్న పిల్ల. మా మమ్మీ కూడా చాలా అంటే పద్ధతిగా కళ్ళతోనే భయపెట్టే అలా పెంచారు. సో నేను పెళ్లి చేసుకోను, నేను చదువుకుంటానని కూడా చెప్పలేను. చిన్న వయసులోనే పెళ్ళయింది, ఏదో గడిచిపోతుంది అనుకున్నాను. కానీ మా ఆయన, మా అత్తయ్య వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు నాకు అప్పుడు తీరని కోరికలన్నీ ఇప్పుడు తీరుతున్నాయి అనమాట. అవునా? ఎవరన్నా పెళ్ళైన తర్వాత నా కోరికలు తీరలేదే అని బాధపడే వాళ్ళని చూసాము. మీరు పెళ్ళైన తర్వాత మీ కోరికలు అన్ని తీరినాయని సంతోషపడే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం మేడం. నిజంగా మీ అదృష్టం అది. చాలా అండి. ఈ రోజు మా ఆయన, మా పిల్లల సపోర్ట్, మా అత్తయ్య, మా మామయ్య సపోర్ట్ ఉండడం వల్ల ఈ రోజు మీ ముందర కూడా నేను ఇలా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అంటే, ఈ స్టేజ్కి రాగలిగాను అంటే అంతా మా ఫ్యామిలీ సపోర్ట్ అండి. మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు నేను ఏది చేయలేను కూడా. అంటే అడగచ్చో లేదో తెలియదు కానీ టు బి ఫ్రాంక్, ఎందుకంటే మీరు యాక్టర్గా పనిచేశారు, లా చేస్తున్నారు, మీరు ఒక పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగచ్చు అని ధైర్యంగా అడుగుతున్నా. ఈ పొలిటికల్లో గ్లామర్గా ఉన్న అమ్మాయిలు, గ్లామర్గా ఉన్న లేడీస్ అక్కడ యాక్టర్గా కావచ్చు, ఇక్కడ పొలిటీషియన్గా కావచ్చు వస్తే చాలా రకాల సమస్యలు ఉంటాయి, చాలా రకాల కామెంట్లు ఉంటాయి, రకరకాల మీకు తెలిసిన విషయమే. ఇవన్నీ ఉంటాయి అని మీ ఆయన కానీ, మీ అత్తాలు కానీ, మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎప్పుడు కూడా ఏం అనలేదా మిమ్మల్ని? అసలండి. ఎందుకంటే మన లిమిట్స్ మనకు తెలుసు. మనం వెళ్ళే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. దాని గురించి ఆ ఒక్క చిన్న పాయింట్ గురించి బాధపడితే నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయలేను. ఇచ్చింది ఒక భగవంతుడు మనకు ఒక లైఫ్. దాన్ని మనకున్న కోరికలన్నీ మనం ఏమేం చేయాలని. నేను క్లాసికల్ డాన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. కానీ నాకు మా మమ్మీ అక్కడ హైదరాబాద్లో కొంచెం భయంతో, మా మమ్మీ పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి కొంచెం భయంతో పంపించలేకపోయింది ఎక్కడ. అదంతా నేను నా కూతురి ద్వారా తీర్చుకున్నా. నా కూతురిని క్లాసికల్ డాన్సర్ చేశా. థాయిలాండ్లో వెళ్ళి 4th ప్రైజ్ సంధ్యామూర్తి మేడం దగ్గర నేర్పించాను. మళ్ళీ అట్లా నా పిల్లలు ఈరోజు ఏది అడిగినా నేను కాదన్ను. వాళ్ళకున్న ఎయిమ్స్ అన్ని నెరవేర్చేటట్టే చూశాను. నాకు కూడా మా పిల్లలు, మా ఆయన నా కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. సూపర్, నిజంగా అదృష్టవంతులు. చాలా అండి, చాలా. పొలిటికల్ లేక వచ్చిన తర్వాత ఎవరో ఒకరు, ఎందుకంటే మనం చాలా సంఘటనలు తెలంగాణలో ఒక మేడం వచ్చి వాళ్ళ గురించి పేర్లు వద్దు, రకరకాలుగా వాళ్ళను హింసించడము,
లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడము, లేకపోతే అప్పుడప్పుడు ఫోన్ చేసి మీటింగ్కి రండి అది అనడము, ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగాయి? లేదండి, అలా జరగలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా లైన్లో నేను ఉంటాను. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. నాకు ఈ బ్యాడ్ కామెంట్స్ కూడా ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను, అవన్నీ చేస్తాను. ఇప్పుడు బీజేపీలో ఉండి కూడా నేను వీడియోస్ చేస్తాను, అంటే మామూలుగా ఇన్స్టాలో రీల్స్ చేస్తాను. అది నా పర్సనల్, అది ఒక యాక్టింగ్ రాని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు ఏది వచ్చిన వాళ్ళు అది చేయగలరండి. నేను యాక్టింగ్ చేస్తాను, యాక్టింగ్ రాని వాళ్ళని చేయమంటే వాళ్ళు ఇప్పుడు నన్ను అంటారు కళ్ళతోని మీరు భలే ఎక్స్ప్రెషన్స్ పెడతారండి అంటారు. నాకు వచ్చు కాబట్టి నా దాన్ని బయటికి తెస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్. బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? బ్యాడ్ కామెంట్స్ అయితే ఇప్పటికీ రాలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడూ అంత నన్ను చూసి అందరు అబ్బా మీ కళ్ళు చాలా బాగున్నాయి మేడం, మీ ముక్కురాయి చాలా బాగుంది మేడం అలా పెడతారు. అంతకు మించి ఎక్కువ కామెంట్స్ కూడా రావు నా వీడియోస్కి. వచ్చే కామెంట్స్లో జస్ట్ ఇవి మాత్రం వస్తాయి. మీరు కళ్ళతో భలే చేస్తారు మేడం, చాలా స్వీట్గా చేశారు మేడం. ఇప్పుడు ఒక యాక్టర్ అన్నప్పుడు చాలామంది అభిమానులు ఉంటారండి. అభిమానంతో వాళ్ళు పెట్టే కామెంట్ నెగిటివ్గా పెడితే బాధ అవుతుంది. ఇప్పటికైతే నాకు దేవుడి దయ వల్ల అయితే అలాంటి కామెంట్స్ రాలేదు. మా ఇంట్లో కూడా ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు కూడా. ఇప్పుడు మీరు పొలిటికల్లో ఉన్నారు, పొలిటికల్లో యాక్టివ్గా ఉన్న స్త్రీలపైన తెలుగుదేశంలో కావచ్చు, అటు వైసీపీలో కావచ్చు, వేరే పార్టీల్లో చూస్తున్నాం మనం. ఫేస్బుక్లో కానీ వాళ్ళు ఏమైనా రాజకీయంగా కొంచెం ఎదుగుతున్నా, లేకపోతే గట్టిగా వాయిస్ వినిపించినా వెంబడే సోషల్ మీడియాలో రకరకాల బూతులు కామెంట్లు పెడతారు. అవునవును. ఇవన్నీ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యా అండి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ముళ్ళులు ఉంటాయని ఇప్పుడు చదువుకునేటప్పుడే సపోజ్ మనకి కొన్ని లెసన్స్ రాలేదనుకోండి, అలానే మనం చదువు వదిలి వెళ్ళిపోలేం కదా. కష్టపడి చదువుతాం. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ కానీ ఎవరైనా ఏదైనా పెట్టినా కూడా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళని వదిలేయాలి. మన ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ద్వారా ఏదైనా తప్పు జరిగి వాళ్ళు పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఎదుగుతున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఒక కామెంట్ చేయడం వల్ల దానివల్ల నాకేమి నా రూట్కి వాళ్ళు అడ్డం వేసి ఆపాలని చూసినప్పుడు నేనెందుకు ఆగాలి? నేను రాజకీయాల్లోకి రావడానికి కానీ, నేను ఒక లేడీగా ఇలా అనడానికి కానీ నాకు ఝాన్సీకి రాణి అండి. ఝాన్సీకి రాణినే నాకు ఝాన్సీ రాణి గారు. ఎందుకంటే ఆమె సీరియల్ మేము చూసేవాళ్ళం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అసలు ఆ సీరియల్ చూస్తుంటే ఇంకా ఎట్లా ఉండేదంటే ఆమె బర్త్డేకి మా పిల్లలు స్కూల్లో చాక్లెట్స్ పంచేవాళ్ళు. అంత పిచ్చి మాకి ఝాన్సీకి రాణి అంటే. ఆమె నాకు ఒక రోల్ మోడల్. ఆమె ప్రజల కోసం బ్రిటిష్ వాళ్ళతో చిన్న పిల్లోని వేసుకొని ఎంత పోరాడింది, ప్రజల దగ్గరికి వెళ్ళి ఎంత పోరాడింది. చిన్న వయసులో మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయి ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనేది ఒక జెండర్ క్రియేట్ చేశారండి జనాలంతే. పవర్ అనేది ఎవరికైనా ఉండవచ్చు. ఏమంటే మాకు ఎంకల శక్తిలో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప తెలివితేటల్లో కానీ ఏదైనా శక్తి. ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడతాను, యాక్టింగ్ చేస్తాను, ఏదైనా చేయగలను నాకు ఉన్న శక్తి కొద్దీ. అలా చాలామంది లేడీస్ ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో కొంతమంది అడ్డం చెప్పడం వల్ల రాలేకపోవచ్చు. మా ఇంట్లో అది లేయడం వల్ల నేను అన్నీ సాధిస్తున్నాను. ఇప్పటికైతే నాకు చాలా లక్కీ. మేడం, మీరు కళ్ళు అన్నారు కదా, మీ కళ్ళతో ఎప్పుడన్నా మీ ఆయన్ని కంట్రోల్ చేస్తుంటారా? ఆ సిచ్యువేషన్ అయితే రాలేదండి. ఎందుకంటే నన్ను చేసుకోవడం వల్ల మా ఆయన లక్, మా ఆయన్ని చేసుకోవడం వల్ల నేను లక్ అన్న విధంగా ఉన్నాం. మా జోడి అంటే అంత బెల్లం మామూలుగా నార్మల్గా కూర్చొని మాట్లాడుకుంటాం. జస్ట్ ఏదన్నా అంటే అట్లా కొట్లాట్లు కూడా ఏం రావండి సామాన్యంగా. అంటే అంత అడ్జస్ట్. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అంత అన్యోన్యంగా ఉంటారు, కానీ మీరు నిజంగా అదే అండి. అంటే అంత చిన్న వయసులో నాకు మ్యారేజ్ చేసినా కూడా నేను అడ్జస్ట్ అంటే మైండ్ రెండు చేతులు కలిస్తేనే తప్పెట్లు అన్నట్టు ఇద్దరిలో అడ్జస్ట్ గుణం ఉంటుంది అన్నమాట. కానీ నేను కూడా అన్నిటికీ ఇంకంటే ఓవర్గా వెళ్ళిపోము. అక్కడికి మాట్లాడుకోవడం, అక్కడికి డిసైడ్ అయిపోతాం. అట్లా గొడవలు కూడా రాలేదు ఇప్పటికీ. అందుకే మా పిల్లలు కూడా అంటారు చాలా మాకు మీరు దొరకడం పేరెంట్స్గా మాకు చాలా లక్కీ అని చెప్తారు అనమాట. పిల్లలు అంటే ఎంతమంది? ఇద్దరు అండి, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు అమెరికాలో US లో ఉన్నాడు. అంత పెద్ద బాబు ఉన్నారు? అదే అండి, చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి చిన్న చిన్న పిల్లలు MS చేస్తున్నాడు, జాబ్ కూడా వచ్చేసింది. MS ఇప్పుడు May 9th అయిపోతుంది. ఆల్రెడీ 165K శాలరీతో జాబ్. చాలా మంచి పిల్లలండి. ఎలా అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా యాక్టింగ్ ఎలా చేస్తారు అని, వాళ్ళే వీడియో తీస్తారు నాకు. ఇప్పుడు మేము టూర్కి వెళ్తాము, వెళ్తే మామ
ఈ చెట్లు చూడు ఎంత బాగున్నాయి, మామ నీకు ఇష్టం కదా, నువ్వు అలా ఇల్లు ఇలా రా, నేను ఇలా తీస్తాం, అలా డాన్స్ చేయి మమ్మీ అంటారా? మేము ముగ్గురం కలిసి డాన్స్ వీడియోలు ఉన్నాయండి. మొన్న రీసెంట్ గా జనవరి మా ఆయన ఒక్కరు చేయరండి, మా ఆయన ఎక్కువ అంటే ఎంప్లాయీ, మా ఆయనకి ఎంతసేపు మీ ముగ్గురు ఎంజాయ్ చేయండి, మీ ముగ్గురు వెళ్ళండి అంటారు. మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు, మీ ముగ్గురు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేస్తారు, కావాలంటే నేను తీస్తా వీడియో అంటారు. మేము ముగ్గురం కలిసి మొన్న రీసెంట్ గా జనవరికి ఊటీ వెళ్ళాము, మా పిల్లలు నేను ఎంత బాగా డాన్సులు చేసుకున్నాం. అందరూ అంటారు పిల్లలతో పాటు నువ్వు కూడా అంటే, అంత ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము, మదరు పిల్లలు అన్నట్లయితే మేము ప్రవర్తించాం. సరే మేడం, రాజకీయాల్లోకి రావాలి అని మీకు అనిపించిందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇన్స్పిరేషన్ అయ్యగా మీరు తీసుకొని వచ్చారా, ఏంటి అసలు? లేదండి, అది చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి నాకు ఒక లేడీ అంటే ఒక పవర్ఫుల్ గా ఉండాలి, ఒక లీడర్ అంటే ఝాన్సీ రాణి లాగా ఉండాలి. ఏదో ఎస్పీనో లేకపోతే ఏదో పోలీస్ ఆఫీసర్ అవకాశం నాకు లేదు కదండి, నాకు చిన్న వయసులోనే మ్యారేజ్. ఇప్పుడు నాకు అప్పుడులో మా మమ్మీ వాళ్ళు చదివిచ్చి ఉంటే ఆ కెరీర్కి వెళ్ళేదాన్నేమో. ఇప్పుడు నాకు కలెక్టర్ అంటే చాలా ఇష్టం అండి అసలు యాక్చువల్గా, ఎందుకంటే కలెక్టర్ వస్తే ఎమ్మెల్యే ఎవరైనా భయపడాల్సిందే. ఆమె వస్తుంటే నేను ఎప్పటికైనా, ఇప్పుడు నేను యాక్టర్ అంటున్నాను కదా, నాకు అవకాశం ఉండి నేను తీసుకోగలనంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీయాలనుకున్నాను, నేనే కలెక్టర్ లాగా ఉండి, అది నా కోరిక. కానీ అది నెరవేరుతుందో లేదో తప్పకుండా మేడం, మీరే ప్రొడ్యూసర్ గా మీరే అదే అంటే ఆ టైం అదే కలిసి రావాలి ఏదైనా. అలా నాకు చాలా ఇష్టం, అలా ఒక పవర్ఫుల్ లేడీ అంటే చాలా ఇష్టం. సో దాని తర్వాత ఏది అంటే రాజకీయాలు, రాజకీయ నాయకులు ఒక పవర్ఫుల్గా ఉంటే జనాలకు ఏదైనా చేయగలరు. ఇప్పుడు నేను జనాల్లోకి వెళ్ళి అడిగేది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, నా కోరిక కూడా అదే అండి. నేను పొద్దున్న ఫ్యూచర్లో ఫస్ట్ కార్పొరేటర్, తర్వాత అనుకుంటాము, అది నా గోల్ అయితే అదే. నేను జస్ట్ ఫస్ట్ కార్పొరేటర్ అవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ నేను పెద్ద పోస్టులను కోరుకోకూడదు, వర్క్ నేర్చుకోవాలి. ఫస్ట్ గ్రౌండ్ లో మనము కార్పొరేటర్ అవుతే నా ఏరియాకి నేను ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను చూసుకున్నాను అనుకోండి, రేపు పొద్దున్న పెద్ద పోస్ట్ వచ్చినా కూడా నేను చేయగలను అనమాట. అందుకని నాకు అట్లా, నేను బీజేపీలో ఉన్నప్పుడు నాకు బీజేపీ ద్వారా చాలా అవకాశాలు వచ్చాయి. రాయచూరు వెళ్ళాను, భోపాల్ వెళ్ళాను, వరంగల్ వెళ్ళాను, మొన్న కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సార్ గెలిచింది కూడా అక్కడికి నేనే వెళ్ళాను క్యాంపెయిన్కి. ఎన్ని రోజులు ఉన్నారు క్యాంపెయిన్లో? 15 డేస్ అలా ప్రతి ఊర్లో ఉన్నానండి. తెలంగాణ, కర్ణాటక, భోపాల్కి మోడీ గారు విస్తారకులుగా ఎంపిక చేశారు 5500 మెంబర్స్ని, అందులో రాయలసీమలోకి అంతా నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి వైసీపీకి వచ్చిన ఒక రత్నం అనుకోవాలి మిమ్మల్ని. అలా అని ఏం కాదండి, నా జరిగినది నేను చెప్తున్నాను. అంటే ఏమన్నా సంఘటనలు జరిగాయి అనుకోండి పొలిటికల్లో, మీ ముందర ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు కొట్లాడడానికి, ఫైట్ చేయడానికి రెడీనా మేడం? రెడీనే అండి, కానీ నేను ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చాను కదా, నాకు అంటే ఆ సిచ్యువేషన్ గురించి కరెక్ట్గా తెలుసుకొని అయితే ముందుకు వెళ్ళగలుగుతాను. ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంటే టక్కని వెళ్ళి ఏం తెలియదు అయితే చేయను. ఇంతకుముందు బీజేపీలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా గొడవ పడ్డారా ఎవరితోనన్నా? లేదండి, పోలీసులతో కానీ లేకపోతే ఇంకోటి? అప్పుడు అంటే ఊరికే జస్ట్ ఇప్పుడు సందిరెడ్డి సార్ని ఒకసారి అరెస్ట్ చేసింటే వెళ్ళి ధర్నాల్లో పాల్గొనడం. ఎందుకంటే మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కదండి, నేను మళ్ళీ నాకు ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాలి బాబు, సో అప్పుడు నాకు వీసాకు వచ్చేకి కొంచెం కేసులు అవుతాయి. సో ధర్నాల్లో పాల్గొన్నాను అంతే, అంత తప్ప అది చేయలేదు. నాకు ఇంకొంచెం నేను పెద్ద లీడర్గా ఎదిగినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ఏదైనా వెళ్తాను. వైసీపీ పార్టీలోకి ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు మీరు? వైసీపీ పార్టీ అంటే యాక్చువల్గా మా ఫ్యామిలీ అంతా వైసీపీ అండి, మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం. నేను ఫస్ట్ వైసీపీలోకి వచ్చిండొచ్చు కదా, బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్లో వైసీపీ ఉన్న, మా మమ్మీ వాళ్ళు తెలుగుదేశం, మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంతా వైసీపీనే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి బాగా ఫ్యాన్స్ అనమాట. నాకు ఈ పొలిటికల్గా వెళ్ళాలి అన్న ఆలోచన ముందు లేదు కదా, సో మధ్యలో వచ్చింది. ఫస్ట్ ఏమనుకున్నానంటే వైసీపీ తరఫునే మన కొట్టాలపల్లి మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ బుక్రాయ సముద్రం, అక్కడ ఒక సర్పంచ్ గానో అలా వెళ్దాం అక్కడే అనుకున్నాను. కానీ ఇక్కడ ఇట్లా రావాలన్న అట్లా కూడా అనుకోలేదు, ఎందుకంటే నాకు ఇంకా ఏం తెలీదు. సో అలా వెళ్దాము అనుకున్నాను. మా ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ శ్యామ్ అన్న అని ఉన్నారు, మా ఏరియా దగ్గర ఉంటారు, అక్కడికి వెళ్ళి మా మిస్సెస్ ఇట్లా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటుంది అన్నారు. ఆ శ్యామ్ అన్న బీజేపీలో ఉంటారనమాట. సో శ్యామ్ అన్న పాలు తీసుకుంటే మాది బీజేపీనే, ఏమన్నా మా దాంట్లోకి రాగలరా, ఇక్కడ ఏ పార్టీ అయినా రాగలరా అంటే ఇంటికి వచ్చి నన్ను అడిగారు. సో నేను ఆలోచించాను, సో నాకు ఒక లీడర్ అవ్వాలి, సో నేను ఎదగాలి నాకు అని. ప్లస్ మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం. ఈరోజు మోడీ గారి వల్లే
ఇండియా ఇప్పుడు ఇక్కడ పార్టీల గురించి మాట్లాడట్లేదు, ఒక మనిషి గురించి. ఒక మోడీ గారి వల్ల ఈరోజు ఇండియా అంటే ఏంటి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ వణుకుతున్నాయి. అసలు సైనికులు మన దేశంలోకి అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అవన్నీ కూడా మోడీ గారి వల్లే. ఒకప్పుడు బాంబు దాడులు జరిగేవి, అవన్నీ కూడా లేవు. సో మంచి పార్టీనే కదా, అవకాశం వచ్చింది కదా అంటే నేను ఫస్ట్ నుంచి వెళ్ళాలి. సో నాకు మంచి పార్టీలో అవకాశం వచ్చింది, సో వెళ్దాం అన్నట్టు బీజేపీలోకి శ్యామన్న తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. నేను చాలా మంచి అవకాశాలు వచ్చాయి, నేను ఈరోజు చాలా నేర్చుకున్నాను. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొంచెం పొత్తు పెట్టుకోవడం వల్ల సీట్లు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయండి. అది కొంచెం బాగా ఆశావహులకి కొంచెం నిరాశ అంటే ఇప్పుడు నాకు సీట్ వస్తుంది అని ఎప్పటి నుంచో ఎంతమందో సీనియర్లు చాలా రోజుల నుంచి చేస్తున్నారు, ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు సీట్లు మా బీజేపీ మాకు ఇవ్వాలన్నా కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇవ్వాల్సిన అంటే మీకు ఇన్ని సీట్లు ఇస్తాం, అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, అది నాకు కొంచెం మనసుకి కొంచెం బాధ అనిపించింది. సో ఇంకా ఎలాగో మన పార్టీ అన్నట్టు. ఈరోజు ఒక కామెంట్ చూశాను, మీరు పొద్దున ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రోగ్రాం పెట్టినప్పుడు మీరు మాట్లాడితే, మీరు రెడ్డి నా పేరు సోన్స్ అని చెప్పినప్పుడు కింద మీరు రెడ్డెమ్మ కాబట్టి రెడ్ల పార్టీలోకి వెళ్ళారు అని ఒక కామెంట్ కింద పెట్టారు. ఎవరు దీనిపైన ఏం చెప్తారు మీరు? అది నేను ఎప్పుడు కులాలని చూడనండి. అసలు ఎవరైనా నాకు మీట్ అయినా కూడా మీ కులం ఏంటని కూడా అడగను. నేను కులంని ఎప్పుడు ఎంకరేజ్ కూడా చేయను. ఎవరైనా నా ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా సరే అది వేరే విషయంగా ఎట్లో తెలిస్తే వాళ్ళు ఆ కులం తెలుస్తుంది తప్ప నేను మీరేం కులము, మాది క్యాస్ట్ అలా అడగను కూడా. నాకు లేదు అని మీరు చెప్పుకోకుంటే అంటే నాకు యాక్చువల్గా నా పేరు విశాలాక్షి అని మా డాడీ 10th క్లాస్లో పెట్టారండి. ఆ విశాలారెడ్డి అనే పేరు నాకు బాగా కలిసి వచ్చిందండి. నాకు అది పెట్టుకుంటేనే నాకు అది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆ పేరు కలిసి వచ్చింది నాకు. సో దానికి వల్ల పెట్టుకుంటాను. నేనేదో రెడ్డి ఆ గర్వం ఎప్పుడూ లేదండి. ఆ గర్వం ఉంటే నేను అసలు ఎవరినైనా అడగండి, నా ఫ్రెండ్స్ ఎవరిని నేను కులం గురించే టాపిక్ ఎత్తాను. సరే, పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఓకే. బాగుంది. వైసీపీలో మీకు బాగా నచ్చిన పథకాలు, వైసీపీలో ఇది బాగా చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్లో వెళ్తే మామూలు చిన్న డబ్బులు మనీ డ్రా చేయడానికి ఎంతసేపు క్యూలో నిలబడాలి. బ్యాంక్ అంటేనే నాకు కొంచెం విరక్తి పుడుతుంది, ఎప్పుడు వెళ్ళను కూడా బ్యాంక్కి. అలాంటప్పుడు కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు, ఎవరు లేని అనాథలు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వాళ్ళందరూ 1వ తేదీ వచ్చేసరికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళేసి క్యూలో నిలబడి ఎంతెంత గంటలు పొద్దున ఏదో కాఫీ తాగి వెళ్తే పొద్దున్నే ఇస్తారు అంటే అయినా కూడా మధ్యాహ్నం వరకు అక్కడ వెయిట్ చేసి తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వల్ల వాళ్ళు జస్ట్ పొద్దున లేసి మొహం కడుక్కుని కాఫీ తాగే లోపల ఇంటి దగ్గరకు వచ్చి చేతిలో పెట్టేసి వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి అంటే ఇబ్బంది పడే పరిస్థితి లేదు. 1వ తేదీ రావడంతో పింఛన్ రావడం వల్ల వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాక కొంచెం ఏదో ఒకటి బీపీనో కొంతమందికి ఉంటాయి కదా, దానికి మందులు కొనుక్కోవడానికి కానీ ఇంట్లో సరుకులు కొనుక్కోవడం. 1వ తేదీ వస్తే డబ్బు ఉన్నవాడికైనా పేదవాడికైనా ఎవరికైనా 1వ తేదీ అనేది ఇంపార్టెంట్. ఏదో ఒకటి ఉంటాయి, 1వ తేదీ వస్తే మనం అది కట్టాలి ఇది కట్టాలని. అమ్మో 1వ తేదీ అట్లా డబ్బులు ఉన్న వాడికైనా ఎల్ఐసీలు కట్టాలి, స్కూల్ ఏదో ఒకటి ఉంటాయి కదా. సో ఆ 1వ తేదీ వచ్చేసరికి వాళ్ళకి చేతిలోకి వస్తుంది. అది నాకు బాగా నచ్చిందండి. కొంచెం బియ్యం అవి కూడా ఇంటి దగ్గరికే వచ్చి వేయడం వల్ల స్టోర్ల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ పరిస్థితి కూడా లేదు. ప్లస్ స్కూల్స్ ఇప్పుడు మనకి విద్య ఉంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలో చదివించాలంటే చాలా ఖర్చు అవుతుంది. పేదవాళ్ళు కొంచెం ఇళ్ళల్లో పని చేసుకుని అలాంటి వాళ్ళు పల్లెటూర్లలో అంటే చదివి లేరనమాట. ఇప్పుడు మోడల్ స్కూల్స్ అని చెప్పి ఇంగ్లీష్ మీడియంస్ని పెట్టారు. అసలు ఎలా మాట్లాడుతున్నారు ఆ పిల్లలు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. అది వస్తే రేపొద్దున మనం ఏ జాబ్ అయినా చేయగలము, ఎక్కడికైనా వెళ్ళి బతకగలము. మళ్ళీ వచ్చి విలేజెస్లో హాస్పిటల్స్ కూడా పెట్టారు. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా పెట్టారు. అందులో ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఒక ఫోన్ చేస్తే వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఏమన్నా నీకు ఏముందని మందులు కూడా ఇస్తున్నారు. అవి కూడా నాకు బాగా నచ్చాయి. సో అందుకని మనిషికి కావాల్సింది కరెక్టే, విద్య, వైద్యము, పాపం ముసలి వాళ్ళకి పెన్షన్లు అన్నీ కూడా మంచిదే. అవునండి.
మరి మీకు ఇంకా భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా సినిమాలో ఆఫర్ వస్తే వెళ్ళడానికి రెడీనా మేడం? అదే అండి, నాకు వెళ్ళి చేసేకి కొంచెం ఇబ్బంది. అంటే మా ఆయన ఒక్కరే ఉంటారు ఇంట్లో, మా అత్తయ్య మా మమ్మీ పల్లెలో ఉంటారు, మా బావగారు హైదరాబాద్లో. అట్లా అంటే ఇంట్లో వంట ప్రాబ్లం. ఇప్పుడు వంట మనిషిని పెట్టుకుంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండాల్సి వస్తుంది. సో మాకు ఇద్దరమే ఉంటాము. సో అందుకని చెప్పి అట్లా వెళ్ళి చేయలేం. కాబట్టి భవిష్యత్తులో నేనే ఓన్గా మేమే డైరెక్ట్ చేసుకొని మేమే ప్రొడ్యూస్ పెట్టుకొని చేద్దాము ఏదో ఒకటి, అలా తీర్చుకుంటాను. ఏదైనా మంచి సినిమాలో వస్తే పోతాను మళ్ళీ, అలా ఏం లేదు. డెఫినెట్ గా మంచి సినిమాలో ఆఫర్. ఇప్పుడు కూడా మాకు చందు కాస్టింగ్ అని వాళ్ళు ఉన్నారు, పెడుతూ ఉంటారు, అంటే ఫ్రెండ్ రోల్స్ అట్లా, కానీ వెళ్ళట్లేదు అనమాట. మీది రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీనా మేడం? అలా ఏం లేదండి, అంతా ఎంప్లాయీస్ ఉన్నారు. మా మేనమామలు మా మరి అంతా వ్యవసాయదారులు ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా డాడీ, మా మామయ్య, మా బాబాయ్ అంతా ఎంప్లాయర్సే. పొలిటికల్లో రోల్ మోడల్ ఎవరు మీకు? చెప్తున్నాను కదా, ఝాన్సీ లక్ష్మీబాయి. అంతే, వేరే సమస్య లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి అంతే. నేను మొన్న అక్కడ బీజేపీలో మన సార్ వచ్చారు, మన మధుకర్ సార్. అప్పుడు కూడా మన స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్పమంటే నేను ఆమె గురించే చెప్పాను. అంటే ఆమె చిన్నప్పుడు నాటుకుపోయింది మీకు. అవును, నాకు చాలా ఇదండి ఆమె అంటే. అంటే మగవాళ్ళకి లేడీస్కి ఎక్కడ వ్యత్యాసం లేదు అని నిరూపించింది అప్పట్లోనే. ఇప్పుడు ఇంత డెవలప్లో కూడా కొంతమంది ఇళ్లలో లేడీస్ అది చేయకూడదు, మగవాళ్ళు ఏది చేసినా కరెక్ట్, ఆడవాళ్ళు ఏదైనా చేస్తే చాలు. అంతెందుకంటే యాక్టింగ్ పీరియడ్లోనే చాలా మంది ఇళ్లలో ఒప్పుకోరు కొంతమందికి. అవును, ఏంటి మీ భార్య చేస్తా ఉంటే మేము చూస్తాం ఇట్లా. మగవాళ్ళని అంటే వాళ్ళు ఫీల్ అయ్యి వద్దు నువ్వు చెయ్యొద్దు. ఏముందండి అందులో, యాక్టింగ్ అనేది మన లోపల ఉండే ఒక కళ. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, అతను దేని వల్ల అంత పెద్ద సీఎం కూడా అయ్యారు అంటే జయలలిత గారు ఉన్నారు. వాళ్ళు అంటే నేను అనేది మగవారికి ఆడవారికి వేరియేషన్ లో ఎన్టీఆర్ గారేమో ఒక పెద్ద యాక్టర్ అని చెప్పి నిలబడతానే అందరూ ఓట్లేసి గెలిపిస్తారు. అదే ఒక లేడీ, ఇప్పుడు జయలలిత గారిది ఓకే అండి సక్సెస్, ఆమెకంటే మ్యారేజ్ లేదు, కొంచెం ఇంట్లో రెస్ట్రిక్షన్స్ లేదు. అదే ఒక లేడీ యాక్టింగ్ చేస్తుందంటే వద్దు నువ్వు యాక్టింగ్ చేస్తే అందరు చూస్తారు. ఏముందండి అందులో, చూస్తే ఏముంది, వల్గర్గా ఏం చెయ్యట్లేదు కదా. ప్రతి సినిమా పాటలోను ప్రతి దాంట్లో బూత్ అని, అది బూత్ అనకూడదు, అది ఒక పాత పాటల్లో అయినా ఒకటి ఉంటుంది, అంత మాత్రాన అదేం తప్పు లేదు. ఆమె ఆ యాక్టింగ్ అనేది ఎలా చేస్తుందనేది చూడాలి ఫస్ట్. అసలు ఆ డైలాగ్ తగ్గట్టు ఆమె ఎలా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుంది, అవి చూస్తే చాలు. అది మీరు చెప్పకనే మీలో ఉన్న యాక్టింగ్ బయటికి వస్తుందంటే మీకు ఇష్టమైన డైలాగ్ ఏదన్నా ఉంటుంది మేడం, ఆ కెమెరా ముందు చూసుకొని ఒక్కసారి ప్రేక్షకుల కోసం. అంటే నేను అప్పుడప్పుడు చూసి చెప్తానండి, ప్రిపేర్ ఏం అవ్వలేదు. ఏదైనా నేను కావాలంటే ఇప్పుడు దాంట్లో ఒకటి పెట్టుకొని పక్కన దానికి కావాలంటే అంటే మాకు లైవ్ లో ఇప్పుడు అదే అండి. అంటే నేను ఏమంటున్నానంటే ఒక డైలాగ్ ఇక్కడ పెడతాను, దానికి తగ్గట్టు నేను చెప్పుకుంటూ చేస్తాను యాక్టింగ్. అంటే చూసుకుంటా డైలాగ్ ఒకటి నాకు లేదంటే మీరే చెప్పుకుంటా చెప్పండి ఏదన్నా, అది చేయండి ఇది చేయండి చూద్దాం. అంటే చేసి ఇది అలవాటు అయిపోయిందా. జస్ట్ కామెడీ, నా కామెడీ చాలా మంది అండి, మా ఆయన కూడా పడుకునేటప్పుడు చూసుకొని నవ్వి పెడతా ఉంటారు. మా ఫ్రెండ్ అందరూ అంటారు, మేము ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు నీ వీడియో చూస్తే ఎంత నవ్వు వస్తుందో మాకని. అట్లా అంటే చాలా నాకు చాలా హ్యాపీ. మా ఆయన కూడా చూసి నవ్వుతే, ఒక ఏదైనా మంచి డైలాగ్ అనుకోండి కామెడీగా ఉండేది 2-3 సార్లు చూసి నవ్వుతా ఉంటాను. అదే అది ఎక్కడన్నా ఉంటే చూస్తాను. నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. ఇప్పుడు ఇలా అమ్మవారి లాగా కూడా ఎన్ని వేసాను అనమాట, ఇది నేనే. ఇది చాలా మందికి నచ్చుతుంది అనమాట. ఇన్ని రోజులు ఇన్ని కళలు పెట్టుకున్న మిమ్మల్ని మేము గుర్తించలేకపోయాం. నిజంగా మిమ్మల్ని పొలిటీషియన్ గానే చూశాను, కానీ మీలో ఇంత యాక్ట్రెస్, అసలు ఇన్ని డైలాగులు నిజంగా చాలా వండర్ఫుల్ మేడం. ఇది చంద్రముఖి లాగా వెంట్రుకలు వదులుకోవడం, ఇలా పూసుకోవడం, అవి అన్ని అంటే ఏ డైలాగ్ అయినా నాకు ఇష్టం అనమాట. కామెడీ చేయండి మరి, చంద్రముఖి వస్తే అలాంటివి కూడా ఏవైనా సరే ఒక ఇష్టం అనమాట డైలాగ్స్. మీరు కళ్ళతోనే అన్ని కూడా భావాలు పలికిస్తారు అని విన్నాము. నవరసాలు పలికించాలంటే కళ్ళతోనే, ఫేస్ ఫీలింగ్స్తోనే ఏదైనా చెప్పాలా, లేదా ఏదైనా భావ వ్యక్తీకరణ చేయాలంటే ఎలా చేస్తారనేది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. స్మైల్, సిగ్గుతో కూడిన స్మైల్.
వెమ్మడే కోపం. మరి ఏదో పెళ్లి చూపులకు వస్తే సిగ్గు ఎట్లా పడతారు ఒకసారి అమ్మాయిలని చూపించండి మేడం. పెళ్లి చూపులకు వచ్చారు. ఓకే అండి. అవునా, మీ ఆయన అట్లే చూసారా మేడం? అప్పట్లో పెళ్లి చూపులు కూడా గుర్తు కూడా లేవండి చిన్న వయసులో. అంటే యాక్చువల్గా వచ్చి కూర్చుంటే డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు కూర్చొని చూడాలంటే నాకు ఎట్లా చూడాలి అర్థం కాదు. డైరెక్ట్గా చూసింటే కళ్ళే కట్టే. ఇప్పుడు మామూలుగా పెళ్లి కూతురు అయితే లేచి నడిచి వచ్చి ఇలా ఇలా కూర్చుంటారు కదా. జస్ట్ వీడియో ముందర ఉంటే చేస్తాను, నాకు కెమెరాలో అర్థం కావట్లేదు. అవునా మేడం? కోపం వచ్చినా కూడా అట్లే అంటే నిజంగా ఇంట్లో కోపం వస్తే కూడా అట్లే చూస్తారా? అలా ఏం లేదండి, కొంచెంసేపు మాట్లాడిన అంతే. అంతే, ఎవరితో గొడవ వల్ల ఇంతవరకు అలా ఏం లేదు. మా అత్తయ్య, మా మామయ్య, మా తోడి కోడళ్ళు అందరు చాలా బాగుంటాం మేము. అవునండి. ఏదేమైనా మొత్తం మీద రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? ఒక లీడర్ అవ్వడమే అండి. అంటే క్యాడర్స్ కోసం అని కాకుండా జనాల్లో లీడర్ అవ్వాలి. ఒక లీడర్ అవ్వాలి. నాకు లీడర్ అయ్యి వాళ్ళకి ఏ సమస్య, రోజు జనాల్లోకి వెళ్ళి మీకు ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకుని నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యను తీర్చడమే. ఇప్పుడు నేను వైసీపీలోకి జగన్ సార్ ఒక కారణం అయితే మన అనంత వెంకటరామరెడ్డి సార్ కూడా ఒక కారణం అండి. ఎందుకంటే అసలు విరామం అనేది లేకుండా గడప గడపకు అంటూ ప్రతి ఏరియా, ప్రతి వార్డు కవర్ చేశారు. సేవ చేయాల ప్రజలకంటే రాజకీయాల్లోకే రానక్కర్లేదు కదా, ఏ స్వచ్ఛంద సంస్థ ఏదైనా పెట్టుకొని చేయొచ్చు కదా. అవునండి, కానీ అది కొంచెం టైం పడుతుంది. కొంచెం అంటే మనకి ఒక తొందరగా మనం జనాల్లో ఫోకస్ అవుతాం అనమాట. ఫ్యాషన్ కూడా ఉంటుంది. నేను అలాంటివి చేసి కూడా అవ్వచ్చు, కానీ దానికి నేను కొంతమంది జనాల్ని పెట్టుకోవాలి. అంటే నా వెంబడి వ్యాన్ అంట, ఇప్పుడు భోజనాలే పెట్టాలనుకోండి, ఒక వ్యాన్ అరేంజ్ చేసుకోవడం, అవన్నీ కూడా కొంచెం అంటే జనం కూడా ఉండాలి, నాతో హెల్ప్ చేసేకి హెల్పర్స్ని పెట్టుకోవాలి. ఇదైతే నేను డైరెక్ట్ జనాల్లోకి వెళ్ళొచ్చు. పొలిటికల్ లీడర్ అంటే డైరెక్ట్ నా హక్కు అది. పొలిటికల్ లీడర్ అంటేనే వాళ్ళకి ఉండాల్సింది మొదట జనాల్లోకి వెళ్ళడం, లీడర్షిప్. ఆ లీడర్షిప్ ఇష్టం అండి నాకు. ఇప్పుడు నేను ఆ సేవ అవి చేయడం వల్ల నేను అంటే అక్కడ వెళ్ళడం, అక్కడ వెళ్ళి నేను చేస్తాను. ఓకే, అది కూడా మంచిదే, కానీ జనాల్లో వెళ్ళి చేయడం నాకు చాలా ఇష్టం. ఓకే మేడం. అమ్మాయిల్ని తక్కువగా చూసేవారిని మామూలు చిటికేసి, రే అమ్మాయిలంటే తక్కువ చూస్తున్నారా, ఎందులో తక్కువరా అని ఒక్కసారి గట్టిగా చెప్పండి మేడం, కెమెరా చూసి. రే అసలు అమ్మాయిలు అంటే ఏమనుకుంటున్నారు? ఆడ మగ అనేది ఒక జెండర్. అది పూర్వం అమ్మాయికి అబ్బాయికి వ్యతిరేకం అంటే వ్యత్యాసం చూపించడానికి పెట్టినది అంతే తప్ప అమ్మాయిలు దేంట్లోనూ తక్కువ కాదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. అడ్డదిడ్డంగా మాట్లాడారో అంతే, తగ్గేదే లేదా? ఒకసారి అట్లా తగ్గేదేలా. ఎవరికైతే మనం నచ్చలేదో వాళ్ళ కళ్ళని నేత్రదానం చేస్తే చాలా బాగుంటుంది. అంటే అర్థం ఏంటి మేడం? ఎవరికైతే అంటే మనం నచ్చలేదు అంటే ఇప్పుడు మనం ఎదుగుతుంటే ఒకరు ఓర్చలేక అంటే అబ్బాయి ఈమె ఇట్లా ఎదిగిపోతుంది, ఈమె ఇలా ముందుకెళ్ళిపోతుంది, ఈమె లైఫ్ ఇంత బాగుంది, ఇతను ఇంత బాగున్నాడే, అట్లా మగవారినైనా ఆడవారినైనా ఎవరైనా మనకి శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే మనని చూసి ఓర్చలేకపోతున్న వాళ్ళ కళ్ళని నేత్రదానం చేస్తే బాగుంటుందని నాకు. వాళ్ళకు కూడా అదే చూపు వస్తుంది కదా. ఎలా వస్తుందండి? వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి కళ్ళు అనేది జస్ట్ మనకి ఒకటే, మన మైండ్ ఎలా చెప్తే అలా వింటుందండి. మనం ఏదైనా మంచి అయినా చెడైనా మన మనసుతో మన మైండ్ ఏం చెప్తే అది దాంతో చేస్తాం తప్ప కళ్ళుతో చెయ్యము. ఆ కళ్ళని తీసేసుకుంటే మనల్ని చూసి ఓర్చలేకుండా అది జస్ట్ ఊరికే కామెడీకి అంటున్నాను అలా. అంతే. ఒకసారి కళ్ళు గుడ్లు తిప్పండి మేడం కెమెరా ముందర. అంటే ఎలా తిప్పమంటారు? ఎలాగో కళ్ళతో కంట్రోల్ చేస్తామంటారు అట్లా. అలా అంటారా? ఇలా ఏదో చేయండి. ఏదేమైనా మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని వెచ్చించి మాతో ఇంటర్వ్యూకి సహకరించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. అలాగే రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది రాజకీయాలకి రావాలని కోరుకుంటున్నా. అందుకు మీరు ఇన్స్పిరేషన్గా అవ్వి, ఎందుకంటే మీరు ఎవరైతే ఝాన్సీ లక్ష్మీబాయికి మీకు ఇన్స్పిరేషన్ అయ్యిందో మీరు కూడా విశాలారెడ్డి గారు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అయ్యి మీకు
ఇంకా ఒక 10 మంది వచ్చి సమాజానికి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. నన్ను కూడా ఇంటర్వ్యూ చేసి నాలో ఉన్న భావాలన్నింటినీ బయటకి తెప్పించినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు.